I'm just getting emotional with everything. 8 months was a breeze. The second the baby comes out, ఫ్రెండ్స్, మెగా ఫ్యామిలీ ఇంట్లో మరో ఇద్దరు వారసులు అడుగుపెట్టారు. తన కోడలు ఉపాసన కవల పిల్లలకి జన్మనిచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి శనివారం అర్ధరాత్రి సోషల్ మీడియాలో వెల్లడిస్తూ కవలల్లో ఒకరు మగ మరొకరు ఆడబిడ్డ అని, ప్రస్తుతం తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు అతను వెల్లడించడంతో ఈ సమాచారం తెలియగానే మెగా ఫ్యామిలీతో పాటు వారి అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక రామ్ చరణ్ ఉపాసన 2023 జూన్ 20న మొదటగా క్లింకరాకి జన్మనివ్వగా దాదాపు 2.5 ఏళ్ల తర్వాత కవల పిల్లలకి జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలా ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీలోనే కవలలు పుట్టగా మంచు విష్ణు, అతని భార్య విరోనిక 2011లో కవల ఆడపిల్లలకి జన్మనిచ్చారు. అలా ఆ తర్వాత ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీలోనే కవలలు జన్మించడం విశేషం. ఇక సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు ఐవీఎఫ్ లేక సరోగేసీ విధానంలో ట్విన్స్ కి జన్మనివ్వగా అందులో మొదటిగా సంజయ్ దత్ మాన్యత. అలా 2010లో వీరు కవల పిల్లలకి జన్మనిచ్చారు. ఆ తర్వాత కరణ్ జోహార్ పెళ్లి చేసుకోకుండానే 2017 సరోగేట్ మదర్ సహాయంతో సరోగేసీ ప్రక్రియ ద్వారా ట్విన్స్ కి తండ్రి అయ్యాడు. ఇక అలా మాజీ శృంగార తార సన్నీ లియోన్ కూడా 2018లో సరోగేసీ ద్వారా ట్విన్స్ కి జన్మనివ్వగా ప్రీతి జింటా తన భర్త 2020లో సరోగేసీ ద్వారా కవలలకి జన్మనిచ్చారు. ఇక అలా నటి సెలీనా జెట్లీ ఏకంగా 2 సార్లు కవల పిల్లలకి జన్మనివ్వగా ఈ కోవలోనే వారసుడి కోసం ఎదురు చూస్తున్న చిరంజీవి కల కూడా ఈ వారసుల రాకతో నెరవేరిందనే చెప్పొచ్చు. అయితే గతంలో ఓ ఈవెంట్లో చరణ్ కి మగపిల్లాడు పుట్టాలని, తన ఇంట్లో వారసుడు కావాలని చిరంజీవి బహిరంగంగా చెప్పడంతో అతని మాటలు అప్పట్లో వివాదాస్పదంగా మారాయి. దీంతో ఇప్పుడు వారసుడు వచ్చాడని చెప్పకుండా రామ్ చరణ్ కి కవలలకి జన్మనిచ్చి తండ్రయ్యాడని చెప్పడంతో ఈ ఇష్యూని కాంట్రవర్సీ చేయకుండా చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఏదేమైనా 2026లో చిరంజీవి గారి పెద్ద కూతురు సుష్మిత ప్రొడ్యూసర్ గా సక్సెస్ అవ్వడం, చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, ఇప్పుడు తను కోరినట్లే వారసుడు రావడంతో చిరంజీవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పొచ్చు. నిజంగా రామ్ చరణ్ మగబిడ్డని కనడం కోసం ఆ ప్రక్రియని చేశాడా? రామ్ చరణ్ భార్య నుండి వచ్చిన కట్నం ఎంత? ఇప్పుడు రామ్ చరణ్ నెట్వర్త్ ఎంత అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. బెల్లం టీ, బెల్లం టీ, బెల్లం టీ. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే. కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం, ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబర్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. కొనిదల రామ్ చరణ్ తేజ అలియాస్ రామ్ చరణ్. ఇతను 1985 మార్చి 27న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. తండ్రి చిరంజీవి, తల్లి సురేఖ. ఇతనికి సుష్మిత అనే అక్క, శ్రీజ అనే చెల్లెలు కూడా ఉన్నారు. ఇక అలా రామ్ చరణ్ పుట్టే నాటికే చిరంజీవి స్టార్ హీరోగా ఉంటూ సంవత్సరానికి 10 నుండి 20 సినిమాలు చేస్తూ హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక అలా ఎప్పుడైతే రామ్ చరణ్ 2వ సంతానంగా జన్మించాడో తనని సినీ వారసుడిగా తీసుకురావాలని డిసైడ్ అయిన చిరంజీవి అందుకోసం చిన్నప్పటి నుండి రామ్ చరణ్ కి డాన్స్, హార్స్ రైడింగ్, ఫైటింగ్స్ లాంటివి నేర్పిస్తూ హీరోకి కావాల్సిన అన్ని విద్యల్ని రామ్ చరణ్ కి నేర్పించడం జరిగింది. ఇక అల్లు అర్జున్ రామ్ చరణ్ కంటే 3 ఏళ్లు పెద్దవాడవగా తన మేనమామ చిరంజీవిని చూసి చిన్నప్పటి నుండి తనకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడి 1985లో విజేత, స్వాతిముత్యం లాంటి మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేసి మంచి గుర్తింపు పొందడంతో రామ్ చరణ్ కి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ పుట్టింది. కానీ చిరంజీవి గారు మాత్రం తన కొడుకుని లాంచ్ చేస్తే హీరోగానే చేయాలని డిసైడ్ అయ్యి అందుకు ఒప్పుకోలేదు. దీంతో రామ్ చరణ్ తన స్కూలింగ్ ని చెన్నైలోని పద్మశేషాద్రి బాలభవన్ లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న రామ్ చరణ్ చిన్నప్పటి నుండి సినిమా అట్మాస్ఫియర్ లో పెరగడంతో తల్లి కోసం డిగ్రీని పూర్తి చేసి తండ్రి ఆశ ప్రకారం సినిమాల్లో హీరో అవ్వడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే 1992 తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నై నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వడంతో చిరంజీవి గారు కూడా తమ ఫ్యామిలీతో హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయ్యారు. అలా ఆ తర్వాత రామ్ చరణ్ తన స్కూలింగ్ ని బేగంపేటలోని పబ్లిక్ స్కూల్లో కంటిన్యూ చేయగా అక్కడే దగ్గుపాటి రానాతో మంచి పరిచయం ఏర్పడి కొద్ది రోజుల్లోనే వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ గా మారారు. ఇదిలా ఉంటే చిరంజీవి గారికి రామ్ చరణ్ ఒక్కగానొక్క అబ్బాయి కావడంతో తనని మానిటరింగ్ చేస్తూ ఏ తప్పు చేయకుండా చాలా గంభీరంగా పెంచుతూ కూతుర్లకి ఫుల్ ఫ్రీడమ్ నిచ్చారు. దీంతో రామ్ చరణ్ తన తల్లిదండ్రులు ఎంత చెబితే అంతే అనేలా పెరుగుతూ వచ్చాడు. అలా రామ్ చరణ్ తన బీకామ్ ని సెయింట్ మేరీస్ కాలేజీలో పూర్తి చేసి తన యాక్టింగ్ ని మెరుగుపరుచుకోవడానికి ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఇక అదే సమయంలో రామ్ చరణ్ కి శ్రేయాకి మంచి పరిచయం ఏర్పడింది. ఇదిలా ఉంటే ఆ మధ్యలో చిరంజీవి గారి మూవీ ఫంక్షన్ కి హాజరైన రామ్ చరణ్ తన లుక్స్ పరంగా కొంత విమర్శల్ని ఎదుర్కోవడంతో
అల్లు అరవింద్ గారు అప్పటికే అల్లు అర్జున్ కి ప్లాస్టిక్ సర్జరీ చేపించి ఉండగా ఆర్యా మూవీతో మంచి అప్రిషియేషన్ ని పొందడంతో రామ్ చరణ్ కి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేపించి ఒక ఫోటో షూట్ ని చేయగా హీరోకి కావాల్సిన పర్ఫెక్ట్ లుక్స్ రావడంతో తనని హీరోగా లాంచ్ చేసేందుకు అటు చిరంజీవి గారు ఇటు అల్లు అరవింద్ గారు రెడీ అయి మంచి స్టోరీ డైరెక్టర్ కోసం ట్రై చేయడం మొదలెట్టారు. ఇక అలా పూరి జగన్నాథ్ తో చిరుత మూవీని ప్లాన్ చేయగా పూరి జగన్నాథ్ ఆ మూవీలో హీరోయిన్ కోసం వెతికే క్రమంలో అప్పటికే మోడలింగ్ లో మంచి గుర్తింపు పొందిన నేహా శర్మని సెలెక్ట్ చేయగా షూటింగ్ కి ముందే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీని వర్కౌట్ చేపించాలని పూరి జగన్నాథ్ వీరిద్దరిని కొన్ని రోజులు బ్యాంకాక్ కి తీసుకెళ్లి ఫ్రీగా వదిలేశాడు. ఇక ఎప్పుడైతే ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ వచ్చిందో వెంటనే చిరుత మూవీని స్టార్ట్ చేశారు. అలా సెట్ లో వీరిద్దరూ క్లోజ్ గా ఉండటం గమనించిన అల్లు అరవింద్ గారు చిరుత మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే నేహా శర్మని రామ్ చరణ్ నుండి దూరంగా ఉండమని లేదంటే సినిమాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పినా అందుకు ఆమె అతని మాటల్ని సీరియస్ గా తీసుకోకుండా రామ్ చరణ్ తో క్లోజ్ గా ఉండడంతో ఆక్రోశానికి గురైన అల్లు అరవింద్ అప్పటికే చిరుత మూవీ 2007లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో నేహా తనకి తెలుగులో మరిన్ని ఛాన్సులు వస్తాయనుకున్నా ఎవరూ ఛాన్స్ ఇవ్వకపోవడం, ఒకవేళ ఇచ్చినా అవి పట్టాలెక్కకుండా సగంలోనే ఆగిపోవడంతో నేహా శర్మకి వేరే దారి లేక తన మకాన్ని ముంబైకి మార్చేసింది. ఇక అలా రామ్ చరణ్ మొదటి మూవీ హిట్ అవ్వడంతో తనకి సంబంధించిన మూవీ డేట్స్, డైరెక్టర్ల విషయాలన్నీ అల్లు అరవింద్ గారే దగ్గరుండి చూసుకునేవారు. దీంతో తన తల్లిదండ్రులు ఏం చెప్పినా తన మామయ్య ఏం చేసినా తన మంచికే చేస్తున్నారని రామ్ చరణ్ కూడా ఏమీ మాట్లాడేవాడు కాదు. ఇక అలా ఎప్పుడైతే రాజమౌళి డైరెక్షన్ లో మగధీర మూవీని చేశారో అప్పటి వరకు కొంతమందికే నచ్చిన రామ్ చరణ్ మగధీరతో తనకంటూ ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకున్నాడు. అలా ఈ క్రమంలోనే రామ్ చరణ్ పేరు కాజల్ తో కూడా గట్టిగా వినిపించగా అందుకు తగ్గట్లుగానే వీరిద్దరూ కలిసి నాయక్, ఎవడు, గోవిందుడు అందరి వాడేలే అనే మూవీస్ ని చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు బయటికి రాగా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసున్న అల్లు అరవింద్ గారు తన అల్లుడినిలా వదిలేస్తే హీరోయిన్ ని ఇంటి కోడలుగా తీసుకొస్తాడేమో అని భయపడి చిరంజీవి గారితో మాట్లాడుతూ తనకి పెళ్లి చేద్దామని చెప్పి ఒప్పించి అందుకోసం మంచి సంబంధాన్ని వెతికే క్రమంలో అపోలో హాస్పిటల్ ఫౌండర్ అయిన ప్రతాప్ శ్రీరెడ్డి గారి మనవరాలు ఉపాసన గురించి తెలిసి మంచి పేరు ప్రతిష్ట ఉన్న ప్రతాప్ రెడ్డితో సంబంధాన్ని ఎలాగైనా ఫిక్స్ చేయాలని అల్లు అరవింద్ గారు తమ వంతు ప్రయత్నాన్ని మొదలు పెట్టారు. ఇక అలా రామ్ చరణ్ కి అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా అప్పటికే తన అక్కా చెల్లెల విషయంలో తల్లిదండ్రులు చాలా డిసప్పాయింట్ అవ్వడంతో వారిని మరింత బాధ పెట్టడం నచ్చక పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఇక అలా రామ్ చరణ్ ఉపాసన మొదటిసారి లండన్ లో కలవగా 2 నెలల్లోనే ఒకరిపై ఒకరికి మంచి అండర్స్టాండింగ్ వచ్చి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇక అలా ఇరు కుటుంబాలకి ఇదే విషయం చెప్పగా వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో 2012 జూన్ 14న చెన్నైలోని టెంపుల్ హౌస్ లో రామ్ చరణ్ పెళ్లిని చాలా గ్రాండ్ గా జరిపించారు. అలా అప్పట్లో శాటిలైట్ ఛానల్ వారు లైవ్ లో ఈ పెళ్లిని టెలికాస్ట్ చేయగా స్మాల్ స్క్రీన్స్ లో ఉపాసనని చూసిన వారంతా చిరంజీవి గారిని విమర్శించడం మొదలెట్టారు. అలా చిరంజీవి గారు కట్నం, ఆస్తి కోసమే రామ్ చరణ్ కంటే పెద్దమ్మాయితో పెళ్లి జరిపించారనే వార్తలు హల్చలవ్వడం మొదలయ్యాయి. ఇక అందుకు తగినట్లే ఉపాసన రామ్ చరణ్ కి 200 కోట్ల చార్టెడ్ ఫ్లైట్ ని ఎంగేజ్మెంట్ కానుకగా ఇవ్వగా పెళ్లి కట్నంగా హైదరాబాద్ లో 800 కోట్ల హోటల్, ల్యాండ్స్, ప్రాపర్టీస్ ని ఇస్తూ చెన్నైలో 680 కోట్ల విలువ గల కాంప్లెక్స్ ని, హోటల్స్ ని, 280 కోట్ల అకౌంట్ ట్రాన్సాక్షన్ ని చేయడం జరిగింది. ఇక అలా రామ్ చరణ్ కి కట్నం కింద 2000 కోట్లకి పైగా రావడంతో ఇప్పుడు రామ్ చరణ్ 6000 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉండడం గమనార్హం. అంతేకాకుండా ఉపాసన 2013లో ట్రూ జెట్ అనే డొమెస్టిక్ సర్వీస్ ని స్టార్ట్ చేసి 5 ఫ్లైట్లని తన భర్త రామ్ చరణ్ కి గిఫ్ట్ గా ఇవ్వడంతో మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదిలా ఉంటే వీరిద్దరూ 2012లో పెళ్లి చేసుకోగా 2022 అయినా పిల్లలు కలగకపోవడంతో వీరిద్దరి గురించి రకరకాల విమర్శలు రావడం మొదలయ్యాయి. అలా రామ్ చరణ్, బ్రూస్లీ, ధ్రువ, రంగస్థలం, RRR లాంటి మంచి మూవీస్ చేసిన యాంటీ ఫ్యాన్స్ మాత్రం పిల్లల విషయంలో తనని విమర్శించడంతో మెగా ఫ్యామిలీ ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారు. ఇక అలా అప్పటికే ఉపాసన ఫ్రీజ్ చేసి పెట్టిన ఎక్స్ తో ప్రొసీజర్ స్టార్ట్ చేయగా రామ్ చరణ్, ఉపాసన 2023లో ఒక అమ్మాయికి జన్మనివ్వడంతో పిల్లల వార్తలకి ఫుల్ స్టాప్ పడిన వారసుడు ఉంటే బాగుంటుందని అతనే కొనిదల లెగసీని కంటిన్యూ చేస్తాడనే వార్తలు బయటికి రావడం, అవి చిరంజీవి గారి చెవిలో పడడంతో చిరంజీవి గారు రామ్ చరణ్ కి ప్రెషర్ ఇవ్వగా తండ్రంటే అమితమైన ప్రేమున్న రామ్ చరణ్ ఉపాసనతో కలిసి డాక్టర్ల సలహా మేరకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగా ఇప్పుడు కవల పిల్లలకి జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇక అలా IVF ట్రీట్మెంట్ ద్వారానే ఉపాసన కవలలకి జన్మనివ్వబోతున్నట్లు దీపావళి రోజున చిరంజీవి ఆమె శ్రీమంతం ఫొటోస్ ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వెల్లడించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా పుట్టే బిడ్డలో ఒక్కరైనా మగబిడ్డ కావాలని అటు రామ్ చరణ్, ఇటు మెగా అభిమానులు గుళ్ళు చుట్టూ తిరగడం, పూజలు చేపించడం లాంటివి చేయడం మొదలెట్టారు.
ఈ కాల చిరంజీవి గారైతే ఇప్పటికే 30 కోట్లు దానం చేయగా తమ ఫ్యామిలీ పూజారి చెప్పిన పూజల్ని చేపించడం అది చూసిన నెటిజన్లు 2026 అనేది చిరంజీవికి కలిసి వచ్చిన సంవత్సరం అని మొదట్లోనే తన కూతుర్ని ప్రొడ్యూసర్ గా సక్సెస్ చేయడంతో పాటు తనకి కూడా మంచి మూవీతో బ్రేక్ రాగా తను అనుకున్నట్లే ఇద్దరు వారసులే పుడతారని అందరూ అనుకున్నారు. కానీ శనివారం అర్ధరాత్రి చిరంజీవి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేస్తూ ఉపాసన కవలలకి జన్మనివ్వగా అందులో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారని చెప్పగా ఇన్నాళ్ల చిరంజీవి ఆశని తన కొడుకు రామ్ చరణ్ నెరవేర్చినందుకు అభిమానులు నెటిజన్లు రామ్ చరణ్ దంపతులకి విషెస్ ని తెలియజేస్తున్నారు. మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.